మీరు దేనికోసం ఈ ఇంటికి వచ్చారో అది ఇందులో ఉంది. ఈ డబ్బుని నేను ఊరికి ఇవ్వట్లేదు. ఇద్దరు మంచి వ్యక్తుల్ని మీరు ఎన్ని రోజులు సంతోషంగా ఉంచారు కదా, దానికి ప్రతిఫలంగా ఇస్తున్నాను. ఈ డబ్బు ఖచ్చితంగా మీ అవసరాలు తీరుస్తుంది. ఇంక మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడైనా నువ్వెవరో తెలుసుకోవచ్చా? అది మీకు అవసరం లేని విషయం. మీ పని పూర్తయింది. కానీ నాకు ఈ ఇంట్లో ఇంకా కొన్ని బాధ్యతలున్నాయి. అవి పూర్తవగానే నేను వెళ్తాను. ఒకే ఒకటి మాత్రం చెప్తున్నా, ఈ క్షణంలో మీరు ఆశపడ్డవన్నీ మీకు దక్కినట్టుగానే అనిపిస్తుంది. కానీ మీరు బయటకు వెళ్ళినప్పుడే ఏది పోగొట్టుకున్నారో తెలుస్తుంది. గుడ్ బై. అంజలి, ఏంటి చెప్పి వెళ్దామని వచ్చారా? నేను చెప్పేసి వెళ్ళాలని రాలేదు. నా మనసులో ఏమేమి ఉన్నాయి, నేను ఎందుకోసం ఇక్కడికి వచ్చాను, ఏది చెప్పకుండానే వెళ్ళిపోతాను. చెప్పే మాటలకు అర్థం ఉండాలనేం లేదు, చెప్పని మాటలకు కూడా అర్థాలు ఉన్నాయి. తాతయ్య బామ్మలతో నేను క్షమించమని అడిగానని చెప్పండి. ఆయన మనవడు శంకర్ ఖచ్చితంగా త్వరలో తిరిగి వస్తాడు. వాళ్ళకి నిజమైన సంతోషం దక్కుతుంది. దక్కాలి. లేదు, శంకర్ ఇక రాలేడు. ఏమైంది? అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మంది దగ్గర డబ్బు తీసుకుని మోసగించాడు. ఈరోజు పోలీసులు దొరికిపోయాడు. హే, ఆల్ ద బెస్ట్. ఐ విల్ బి బ్యాక్. హాయ్ మీనా, 1,00,000 పౌండ్లు సంపాదించగలవా అని మీ నాన్న అడిగాడు కదా, 10 లక్షల పౌండ్లు తీసుకొచ్చాను. పిలువు మీ నాన్నే, అటో ఇటో తెలుసుకుంటాను. హాయ్ మీనా డార్లింగ్. గెటింగ్ లేట్. ఎవరైనా? ఈయన పేరు మనీష్, హిస్ డాక్టర్. హాయ్. హాయ్. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. డబ్బు సంపాదించడానికి నిజాయితీగా ప్రయత్నించి ఓడిపోయినా పర్వాలేదు, నేను మా నాన్నతో మాట్లాడేదాన్ని. కానీ మీరు చేసేదంతా చీటింగ్, ఫ్రాడ్. ఒకవేళ రేపు ఏదైనా సమస్య వస్తే మీరు నన్ను మోసం చేసి వెళ్ళిపోరని ఏమిటి గ్యారంటీ చెప్పండి? అందుకే నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. బాయ్. కమ్ ఆన్ మనీష్. You're not allowed. ఎవరు ఎవరు? గణేశనా? అవును, గణేష్నే. ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ఇంటికి నువ్వు వస్తావురా? నిన్ను అంటే లేస్తున్నా, కూర్చోవయ్యా. ఏదైనా మాట్లాడావా మర్యాద ఉండదు తెలుసుకో. మందు కొట్టానయ్యా, ఒక ఫుల్ బాటిల్ మందు ఖాళీ చేశాను. మీతో చాలా మాట్లాడాలి, అందుకే మందు కొట్టొచ్చాను. ఆపోయా, ఎన్నాళ్ళు నువ్వు మాట్లాడితే నేను వినలేదు, ఇప్పుడు నేను మాట్లాడతావు నువ్వు వినవయ్యా. కారు, బంగ్లా, డబ్బు ఇవన్నీ ఉన్నంత మాత్రాన వాళ్ళు పెద్ద మనుషులు కారయ్యా. నమ్మాలయ్యా, మనుషుల్ని నమ్మాలయ్యా. ఒక నిజాన్ని మీతో చెప్పడానికి నేను ఎన్ని రోజులు కష్టపడి ఉంటాను విన్నామంటాయా? కార్ యాక్సిడెంట్ లో మీకు కళ్ళు పోయాయి, అబద్ధాలు విని విని చెవులు పోయాయి. కూర్చోవయ్యా, నేను చెప్పేది పూర్తిగా విను. పెళ్లి విషయంలో మీ అమ్మాయి మీ మాట వినలేదు, అందుకని మీకు ఆవిడ నచ్చలేదు, ఆవిడ వెళ్ళిపోయింది. ఆస్తి విషయంలో మీ బంధువులంతా మీరు అనుకున్నట్టుగా లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు. పని టైంలో మందు కొట్టాను, నేను మీకు నచ్చలేదు, నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇద్దరు దొంగ పెద్దలు మీ ఇంట్లోకి వచ్చారు, మీ మనవళ్ళు అని చెప్పుకుంటూ అంతా కొట్టేసి మీకు నామాలు పెట్టేసి వెళ్ళారు. చూసారా? చివరకు నువ్వు నీ భార్య ఈ ఇంట్లో ఉండి పాలించండి అయ్యా. ఏడవండి. తాగితేనే నిజం మాట్లాడగలరయ్యా. నా పరిస్థితి చూశారయ్యా,
తిన్న తిండికి ఇలాంటి విశ్వాసం చూపించాల్సి వచ్చిందని నాకు ఎంతో బాధగా ఉందయ్యా. నిజం చెప్తున్నానయ్యా, మీ మనవడి శంకర్ ఇక ముందు రాడయ్యా, రాడు, చనిపోయాడయ్యా, చనిపోయాడయ్యా, మీ మనవడు చనిపోయాడయ్యా. గణేష్, అవునయ్యా, దేవుడు శంకర్ మన నుంచి విడదీశాడయ్యా. శంకర్ వెళ్ళిపోయాడు. ఈ నిజాన్ని మీతో చెప్పే ధైర్యం లేకనే నేను తాగొచ్చానయ్యా. తాత అమ్మమ్మ మీద కోపగించుకొని వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోయాడయ్యా. నువ్వేం చెప్పినా సరే, అది పోతే నాకేంటి, నా దగ్గర ఈ డబ్బు ఉంది, అది చాలు. లేదు, ఇందులో ఉన్నది డబ్బు కాదు, మనం చేసిన పాపం. ఇది మనకొద్దు రాజేష్. నాకు కావాలి, అన్నీ పోయాయి, మిగిలింది ఇది మాత్రమే. ఇది నాకు కావాలి. నా మాట విను, ఇది కూడా పోతుంది. ఇది పోదు, నేను పోనివ్వను కూడా. ఎందుకు పోదు? నేను ఆ ఇల్లు నమ్మి తీసుకొచ్చిన డబ్బు పోలేదా? నువ్వు ఆ వకీలు మోసం చేసి తీసుకున్న డబ్బు పోలేదా? మనం ఇద్దరం దోచుకున్న డబ్బు పోలేదా? నువ్వు ఎవరి కోసం దొంగతనాలు మోసాలు చేశావు, ఆ మీరా కూడా నిన్ను వదిలిపోలేదా? అంతెందుకు, నేను ఉద్యోగం కోసం బ్రోకర్కి డబ్బులు ఇచ్చుంటే వాడు నాకు నామం పెట్టుండేవాడు. రాజేష్, నేను చెప్పేది విను, ఇది మన డబ్బు కాదు. తిరిగిచ్చేద్దాం. తిరిగిచ్చేసి తాతయ్య బామ్మల కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుదాం. నేను చెప్పేది విను రాజేష్, అప్పుడే మనం మనసెంతగా ఒక్కరోజైనా నిద్రపోగలం. ఆ తర్వాత ఎక్కడ పడుకుంటాం? రైల్వే స్టేషన్లోనా, బస్ స్టాండ్లోనా, లేక ప్లాట్ఫామ్ మీద? ఇంకా కష్టపడడం నా వల్ల కాదు. ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలు. ఈ డబ్బు మనం దోచుకున్నదో దొంగతనం చేసిందో కాదు, ఆ అమ్మాయి మనకిచ్చిన డబ్బు. రే రే రే, దేనికిచ్చిందిరా? కళ్ళు తెలియని వాళ్ళిద్దరిని మోసం చేశామే, దానికి కూలిగా ఇచ్చిందిరా. మీ అక్క జీవితం, మీ చెల్లెలు పెళ్లి, మీ తమ్ముడు చదువు అన్ని ఇందులోనే ఉన్నాయి. చాలే ఆపరా, ఇదే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు? ఇందులో ఏమి లేదురా. ఇందులో ఉన్నది కేవలం తెల్ల పేపర్లు, శాపాలు, పాపాలే. దీంతో ఎవరు బాగుపడలేరు. నేను సాధించి తీర్తాను. ఇదే లండన్ లో ఈ డబ్బుతో నేను కోటీశ్వరుని అవుతానో లేదో నువ్వే చూడు. రాజేష్, రాజేష్, డబ్బే నా జీవితం. తాతయ్య బామ్మల దగ్గర లేని డబ్బా? ఇలా చూడు, ఆ డబ్బుతో చనిపోయిన వాళ్ళ మనవడిని తిరిగి తీసుకురాగలరా? తేలేరు కదా. ఏదో కొద్ది రోజులు మనం వాళ్ళకి సంతోషాన్ని కలిగించాం. ఇలా చూడు, మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుదాం. ఇంకా నువ్వు ఏం చెప్పినా నా మనసు మారదు. నీకు డబ్బు వద్దంటే వదిలేయ్, నాకు డబ్బే కావాలి, డబ్బు మాత్రమే కావాలి. పోరా పో, బూతులా డబ్బును పెట్టుకుని దాచుకో. మనిషి అన్నాక కొంచెమైనా భయం ఉండాలిరా. రే రాజేష్, అదంతా నీకెలా తెలుస్తుందిరా? నువ్వు దేవుడు విగ్రహాన్ని అమ్మాలని చూసావు కదా. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇక నువ్వు మనసంతగా నిద్రపోలేవు. నేను కడుపు మండి చెప్తున్నాను, ఆ తాతయ్య బామ్మల పాపని నూరికే వదలదు. నువ్వు బాగుపడోరా. రేయ్, నేను బాగానే ఉంటానురా, నువ్వేరా వీధుల్లో ముష్టెత్తుకుంటావు. పోరా. గణేష్ చెప్పి వెళ్ళింది నిజమే. నేను అంజలిని కాదు, రాధిక. మీ మనవడు శంకర్కి సెక్రటరీని. శంకర్ మీ ఇద్దరిని చూడాలని ఎంతో ఆశపడేవారు. కానీ ఇక్కడికి రావడానికి 2 రోజుల ముందు ఒక కార్ యాక్సిడెంట్లో ఆయన చనిపోయారు. ఆయన చనిపోవడానికి ముందు నేను వస్తానని మా తాతయ్య బామ్మ ఎదురు చూస్తుంటారు. ఇటువంటి విషయాన్ని వాళ్ళిద్దరూ తట్టుకోలేరు. అందుకని నువ్వు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి వివరంగా చెప్పని చెప్పారు. అందుకనే డాక్టర్ అంకుల్తో ఆయన రావడానికి 6 నెలలు అవుతుందని నేను అబద్ధం చెప్పాను. నిజం చెప్పాలని ఇక్కడికి వచ్చినప్పుడు శివరాం, రాజేష్ అనే ఇద్దరు శంకర్ గా నటిస్తూ మిమ్మల్ని మోసగిస్తూ ఉన్నారు. అది మీరు బామ్మ నిజమని నమ్మి చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని నేను చెడగొట్టదలుచుకోలేదు. అందుకని ఈ నాటకంలో నేను ఒక దాన్ని అయ్యాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. శంకర్? శంకర్ కాదు, శివ. లండన్లో బుద్ధిగా ఉద్యోగం చేస్తూ బతకాలని వచ్చారు. కానీ వచ్చిన చోట ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు. నా వల్ల కాదు. నేను తిరిగి వెళ్ళిపోతాను. కానీ తిరిగి వెళ్ళడానికి ముందు నేను చేసిన తప్పులన్నిటికీ మీ దగ్గర క్షమాపణ అడగాలని వచ్చాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. శంకర్, శంకర్, నువ్వెందుకు క్షమాపణ అడగాలి? నువ్వే తప్పు చేయలేదే, మంచి కదా చేశావు.
ఎవరి మీద నమ్మకం లేకుండా, ఏ బంధం లేకుండా మానులా ఉన్న మాకు ఊపిరి పోసి ఇప్పుడు వెళ్తానని చెప్తున్నావే. 25 ఏళ్లుగా ఒకే గదిలో కాలం గడిపే పార్వతి ఇప్పుడే పాటలు పూజలంటూ మునుపట్ల సంతోషంగా ఉంది. అది చెడగొట్టాలని వెళ్తున్నావా? చీకట్లో ఉన్న ఈ ఇంట్లో దీపాన్ని వెలిగించిన నువ్వే దాన్ని ఆర్పేయకు బాబు. ఇంకా ఇక్కడ ఉండడానికి నా మనసు అంగీకరించట్లేదు. నువ్వు అలా చెప్పకు బాబు. శంకర్ 100 ఏళ్ళు క్షేమంగా ఉండాలని పూజ చేయడం కోసమే పార్వతి గుడికి వెళ్ళింది. తను వచ్చేటప్పుడు శంకర్ ప్రాణాలతో లేడు, వాడు చచ్చిపోయాడని చెప్తే తను తట్టుకోలేదు. చచ్చిపోతుంది. తను చనిపోయిన క్షణమే నేను చచ్చిపోతాను. అత్తయ్య క్షమించండి, అలా పిలవడం అలవాటు. పిలవాలి, అలాగే పిలవాలి. నువ్వు ప్రాణం పోసిన శంకర్ చావకూడదు. నువ్వు శంకర్గా ఈ ఇంట్లోనే ఇక్కడే ఉండాలి. ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయడం ఇష్టం లేదంటే నేను ఇచ్చే ఉద్యోగం అనుకుని చెయ్యి. దానికి బదులుగా నువ్వు ఈ ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం అన్నీ తీసుకో. నాకు నా పార్వతి మాత్రం ఉంటే చాలు. నువ్వు ఒక్కటి మాత్రం చాలు. ఏం బాబు, ఈ ముసలి వయసులో నా మీద జాలి చూపించవా? ఎందుకు తాతయ్య పెద్ద పెద్ద మాటలని మాట్లాడుతున్నారు? కానీ ఇప్పుడు శంకర్ గొంతు మాత్రమే ఉంది, శరీరం రాజేష్ లేడు. వాడెక్కడా? వెళ్ళిపోయాడు. శంకర్, శంకర్, శంకర్ ఎక్కడున్నావు బాబు? ఏం బాబు జవాబు చెప్పవా? రోజు నేనే కదా నీకు విభూతి పెడుతున్నాను. పూజ రూమ్ వైపే రాలేదు. ఈ రోజు ఏమైంది నీకు? దాక్కున్నావా? నిన్నెలా బయటికి రప్పించాలో నాకు తెలుసు. సిరిమూప సంవడులు సంతోషములికింప దోబూచులాడవా మురళి, దొంగాటలాడవా మురళి. చూడాలి నీ ఆట పాటలను కళ్ళార అనిపించుచుండెరా కన్నా, అది తీరుటెన్నడో కృష్ణ. శంకర్, శంకర్, శంకర్. పార్వతి, శంకర్ ఏదో ఇక్కడున్నాడుగా. రాను రాను వీడికి తమాషా ఎక్కువైపోయింది. శంకరా, కొంచెంసేపు దాక్కుని బామ్మను ఆడిద్దాం అనుకున్నాను. కానీ బామ్మ పాట, తాతయ్య ప్రేమ నా మనసును మార్చేసింది. దానికేంటి శంకర్, నువ్వు మమ్మల్ని ఆట పట్టించకపోతే ఇంకెవరిని పట్టిస్తావు? సరే సరే, అందరూ రండి, భోంచేద్దాం.